మరి మనం నిర్గమకాండం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మరి ఈ దినము మనం నిర్గమకాండంలో 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. 26వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 26వ అధ్యాయాన్ని మొదటి వచనం చదివి ప్రార్థన చేసి మరి కార్యక్రమానికి మనం ముందుకు ప్రవేశిద్దామండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్త వర్ణముల గల పేనని సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను అని దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. దీన్ని ప్రార్థన చేసుకుని 26వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనములనైనా మరి గతించిన వారమంతా కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలను ప్రభు నీ సన్నిధానంలో పెట్టారు తండ్రి. అయినా వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ దూరమైన భారమైన నీ సన్నిధానంలో ప్రవేశించాలని కూడి వచ్చిన నీ బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి. ఒక్కసారి వారిని ప్రభు దీవించండి. వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రతి అక్రతను అవసరతను మీరే తీర్చండి. సమస్తమునైనా నీ కృప చెప్పిన మేలుకరముగా వారిని దీవించండి. వారి సాక్ష్యాలను బట్టి వారి కుటుంబాలలో మేలులను మీరు అనుకరించండి. ఈ సమయం ముందు చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. నీ దాసుని ప్రభా అరికాలం మొదలుకు నన్నెత్త వరకు కూడా మీ ఆత్మ స్వాధీనములో ఉంచుకోండి తండ్రి. ఈ దాసునికి మీరే బోరగా ఉండి మాతో మాట్లాడమని, ఈ యొక్క వాక్యములంటే సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 26వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 25వ అధ్యాయంలో దేవుడు కొన్ని మోషేను చేయమని ఆజ్ఞాపించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణమును మోషేకు దేవుడు ఏర్పాటు చేసి దీనిని వీటిని చేయము, ఎలాగ చేయాలో ఏ రకంగా చేయాలో అన్నింటినీ కూడా కొలతల రూపంలో దేవుడు మోషేకు అప్పగించినటువంటి సందర్భాన్ని 25వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ప్రత్యక్ష గుడారానికి కావలసిన కొలతలను దేవుడు మోషే గారికి ఇచ్చారు. అయితే ఈ ప్రత్యక్షపు గుడారము పైన కప్పవలసినటువంటి తెరలను గురించి, దానిపైన వేయవలసినటువంటి తెరలను గురించి దేవుడు ప్రత్యేకించి వాటి కొలతలను ఇక్కడ మోషేకు తెలియజేస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రత్యక్షపు గుడారము యొక్క కొలతలు, దాంట్లో ఉన్న పరికరాలు, దాంట్లో ఉన్న మందసము, కరుణాపీఠము, గంగాళము, బలిపీఠము, దీపవృక్షము, సన్నిధిల రొట్టె యొక్క బల్లల గురించి దేవుడు అద్భుతంగా తెలియజేశాడు. దాని పైనటువంటి పైకప్పు వర్షం వచ్చినప్పుడు, వానలు వచ్చినప్పుడు ఎండ తగలకుండా ఉండడానికి మనమైతే ఈ రోజున మనము స్లాబులు వేసుకుంటున్నాం, ఈ రోజున మనము రేకులు వేసుకుంటున్నాం, ఈ రోజున మనం పెంకులు వేసుకుని ఇంటిని మనము భద్రంగా కాపాడుకుంటున్నాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారానికి దేవుడు నియమించినటువంటి నిర్మాణాన్ని మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరముగా, అద్భుతకరముగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. అయితే ఈ సమయం అంతా ప్రత్యక్షపు గుడారము యొక్క మరి తెరలను గురించి దేవుడు తెలియజేసినటువంటి ఆ యొక్క కార్యములను, ఆ యొక్క కొలతలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. మొదటి వచనంలో ఏమని రాయబడి ఉందంటే, పేనని సన్నని నూలు, నీల రంగు నూలు, గోదా రంగు నూలు, ఎరుపు రంగు నూలు ఉపయోగించిన 10 తెరలతో దైవ మందిరాన్ని చేయాలి. నేర్పుగల నేతగాడు నేసిన కెరూబుల చిత్రాలు వాటిపైన ఉండాలి అని దేవుడు ఆ తెరల గురించి మనకు మోషే గారికి తెలియజేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అయితే ఎన్ని రంగులు ఉన్నాయి? ఇక్కడ 3 రంగులతో తెరలు తీయాలి. రంగురంగులుగా ఉండాలి తెరలు, అందమైనగా ఉండాలి తెరలు, అది కూడా సన్నని నూలుతో ఆ తెరలను నువ్వు చేయాలి అని దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా మోషేకు దేవుడు 40 రోజులు కొండ మీద దేవునితో ఉన్నప్పుడు దేవుడు మోషేకు కనపరిచినటువంటి మందిరపు యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను దేవుడు ముందుగా చూపించి
ఆ నమూనా ప్రకారము మోషేను తయారు చేయమని క్రిందికి పంపించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 40 దినాలు ఉండడానికి గల కారణం ఏంటంటే ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణం విషయమే మోషేకి అన్ని కూడా దేవుడు కనపరిచాడు, తెలియజేశాడు, చూపించాడు, తెలియజేశాడు సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. 2వ వచనంలో మనం చూసినట్లయితే ప్రతి తెరకు ఒకే కొలత ఉండాలి. నువ్వు తెరలు చేసేటప్పుడు వంకర టింకరలుగా చేయడానికి వీలు లేదు, ఒకే కొలతలో ఉండాలి. ఎలా ఉండాలంట? ఒక్కొక్క దాని పొడుగు 28 మూరలు, తర్వాత 4 మూరల వెడల్పది ఉండాలి అని దేవుడు ఆ కొలతలు కూడా మోషే గారికి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటివి 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. 10 తెరలను కూడా చేసి దైవ మందిరాన్ని 10 తెరలను దైవ మందిరాన్ని కప్పాలని ముందుగానే మొదటి వచ్చిన దేవుడు చెప్పాడు. 5 తెరలు ఒక రకంగాను 5 తెరలు ఒక రకంగాను నువ్వు చేయాలని దేవుడు ఇక్కడ మోషే గారికి అప్పగిస్తున్నాడు. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. ఈ విధంగా కూర్చున్న మొదటి వరుసలో ఉన్న చివరి తెర అంచున నీళ్లు తల్లిన ఉంగరాలు చేయాలి. 2వ వరుసలో కూడా అలాగే ఉంగరాలు చేయాలి. ఈ ఉంగరాలు అనేది ఆ రోజుల్లో దేవుడు గమనించినట్లయితే ఆయన ఇంజనీర్, యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి ఇంజనీరు. ఆ ఇంజనీరు తన నుంచి ఈ రోజున అనేక మంది ఇంజనీర్లు ఆర్కిటెక్చర్ కూడా ఏ రకంగా నిర్మాణం ఉంటే బాగుంటుందో వాటిని శ్రద్ధగా చేసి అందముగా చూపించగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువుల వారి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇంజనీరు, ఎలాగ కట్టాలి, ఏ కొలతతో కట్టాలి చెప్పగలిగిన వాడు. 2వది ఎంత అందంగా ఉంటే ఆ భవనము సుందరంగా ఉంటుందో దానికి కూడా కొలతలు చెప్పగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారే. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉంగరాలు ఈ అల్లికల గురించి మీకు చిన్న మాట చెప్పినా ముందుకు వెళ్తాను. చూడండి, తల మీద వేలు వేసుకుంటారు కదా, సున్ని లాంటిది వేసుకుంటారు కదా. ఆ సున్ని ఏకంగా ఉండి క్లాత్ లాగా ఉంటే బాగోదు కదా. ఏం చేస్తారు? ఆ సున్నికి అంచుల్లో కొంత కొలుకులుగా పెడతా ఉంటారు. చూసారా? పూసలు గుచ్చి అల్లికలు వెళ్ళి ముడులు వేసి ఆ సున్నికి కింద అంచు భాగాల కొన్ని ముడులు వేస్తూ ఉంటారు. ఎందుకో తెలిసింది? అది అందం కోసం. దేనికోసం అండి? అందం కోసం. అలాగే కొన్ని ఆ క్లాతులకు కర్టెన్స్కి కొలుకలకి ఏం చేస్తారు? ఆ ఎర్ర కట్టెనికి ఉన్నాయి చూడండి, ఒకసారి వెనక్కి తిరిగి. ఎర్ర కట్టెనికి కుర్చీలు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఆ మూల మీద ఉన్నాయి. ఆ కుర్చీలు లాంటివి దేవుడు పుట్టమని ఆ రోజుల్లో చెప్పాడు, ఈ రోజుల్లో కాదు. అందముగా ఉండడానికి కొలుకలను అల్లాలి అని దేవుడు వారితో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనం మొదటి వరుసలోని తెర అంతకు 50 ఉంగరాలు ఉండాలి. 2వ వరుస తెర అంచుకు కూడా 50 ఉంగరాలు ఉండాలి. ఈ ఉంగరాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. 50 బంగారు కుక్కములు చేయాలి. ఆ గుడారము ఒకటిగా ఉండడానికి తెరలను కుక్కములతో జతపరచాలి. మీకు అర్థం అవడానికి ఇలాగా ఈ యొక్క బైబిల్ని చదువుతున్న అర్థం అవడానికి మీకు కొన్ని పరిశుద్ధ గ్రంథములు డైరెక్ట్గా చదివితే మనకు అర్థం అవ్వదు. ఇది ఒక తెరలో 50 కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ 2వ కూర్పు నందుని తెర అంచున 50 కొలుకులను చేయవలనని అసలు బైబిల్లో రాయబడి ఉంటుంది. అయితే ఇక్కడ మొదటి వరుసలో తెరల అంచులకు 50 ఉంగరాలు ఉండాలి. 2వ వరుస తెరల అంచులకు 50 ఉంగరాలు ఉండాలి. ఈ ఉంగరాలు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండాలి అని వాడుక భాషలో రాయబడి. అర్థం అవ్వడానికి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియమైన బిడ్డలారా, 6వ వచనం బంగారు కుక్కములు చేయాలి. ఆ ఉంగరం ఒకటిగా ఆ గుడారము ఒకటిగా ఉండడానికి తెరలను కుక్కములతో జతపరచాలి. ఈ తెరలన్నీ కూడా ఎదురెదురుగా ఉంటూ ఒకటిగా ఉండడానికి జతపరచడానికి నువ్వు మిషన్ తీసుకొచ్చి కుట్టకూడదు. అక్కడ కుట్టు పని ఎక్కడ కూడా మిషన్ మీద కుట్టినటువంటి కుట్టుకలు ఎక్కడ, అల్లికలు ఎక్కడ కూడా లేవు. చేతితో చేయబడినటువంటి అల్లికలు ప్రత్యక్షపు గుడారపు తెరల మీద వస్తువులు వేసినా, ముద్రలు ముద్రించినా, ఏదైనా రూపాలుగా చేసినా చేతి పనితో చేయాలని దేవుడు వారికి మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 7వ వచనం చదువుతామండి. మందిరము గుడారము పై కప్పుగా ఉండడానికి మేక వెంట్రుకలతో తెరలు
చేయాలి. ఏ వెంట్రుకలు అంటే అవి? మేక వెంట్రుకలు. ఈ ప్రత్యక్షపు గుడారపు పైన అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ రోజున పెళ్ళిళ్ళకి టెంట్లు వేస్తూ ఉంటాం కదా, మనం పెళ్ళిళ్ళకి టెంట్లు వేసుకుంటాం కదమ్మా. ఆ పెళ్ళిళ్ళకి వేసేటటువంటి ఆ టెంటలు ఎంత అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి టెంట్లు. టెంటల మధ్యలో డిజైన్ ఉంటుంది. ఆ టెంటలు కూడా చాలా మందంగా, టెంటగా ఉన్న క్లాత్ చాలా మందంగా ఉంటుంది కనుక అటువంటి టెంటలను ఆ రోజుల్లో గుడారాలు అనేవారు. ఈ రోజుల్లో మనము టెంట్ హౌస్ అంటాం, టెంట్లు అంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి, పైకప్పుకు ఉండవలసినటువంటి ఆ యొక్క మేక వెంట్రుకలతో చేయాలి. ఆ తెరను పైన కప్పేటటువంటి తెరను ఏం చేయాలంటండి? మేక వెంట్రుకలతో చేయాలి అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ప్రియమైన 8వ వచనం చూస్తే 11 తెరలు ఒక్కటే కొలతతో ప్రతిదాని పొడుగు 30 మూరలు, వెడల్పు 4 మూరలు ఉండేలాగా ఆ పైన మేక తెరలను, మీరు మేక వెంట్రుకలతో తెరలను చేయాలి. 9వ వచనం 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కూర్చాలి. 6వ తెరను గుడారపు ఎదుటి భాగంలో మడవాలి. ఈ తెరల గురించి దేవుడు అద్భుతంగా చెప్పాడు, కానీ చదువుతున్నంత మాత్రాన, లెక్కలు చెప్తున్నంత మాత్రాన మనకి అది అర్థం కాదు. కానీ దానిని అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నం చేయాలి. 10వ వచనం చూడండి, ఇలా కూర్చిన ఒక తెరల వరుసలో చివరి తెర అంచున అల్లిన ఉంగరాలు, మరి ఒక తెర వరుసలో చివరి తెర అంచున 50 అల్లిన ఉంగరాలు ఉండాలి. ఒక్కొక్క తెరకి 50 ఉంగరాలు కింద వేలాడేటట్టు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. 11వ ఇత్తడితో 50 కొక్కెములను చేయాలి. ఒకటే గుడారం అయ్యేలాగా కొక్కెములను ఉంగరాలలో ఉంచి జత కూర్చాలి. వాటిని జత చేయడానికి మనమైతే మిషన్ మీద కొడతాము, లేకపోతే చేతితో కొడతాము, కానీ ఇలాగ జత చేయడానికి ఉంగరాలు ఏర్పాటు చేసి ఉంగరాలలో పొక్కాలు తగిలిస్తే అది ఏకతరగా ఉండకుండా మీరు చేయాలి. అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. ఉంగరాలు ఉన్నాయి, ఉంగరాల్లో కుక్కలు తగిలించాలి అంటే మీరు మరి ఊసులు అంటారు కదా, మీరు బట్టలకి వేసుకుంటూ ఉంటారు, చిన్నపిల్లలకి గోవన్లకి ఊసులు కడుతూ ఉంటారు కదా, ఊసులు కొట్టి దారంతో కుక్కలు తయారు చేస్తూ ఉంటారు. ఈ కుక్క ఇక్కడ దారంతో చేసినటువంటి ఈ కుక్కలు అక్కడ దేవుడు చెప్పినట్టు ఉంగరాల రూపంలో చేయమన్నాడు. ఈ ఊక్స్ని ఎలాగైతే మనం తగిలిస్తామో ఆ లింకులు ఆ ఉంగరాల్లో తగిలించి ఏక క్లాత్గా దానిని చేయాలి. ఇవన్నీ ఎందుకండి, ఏకంగా కుక్కేయచ్చు కదా అని మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే దానికి జవాబు ఏంటో తెలిసింది. ఈ ప్రత్యక్షపు గుడారము స్థిరముగా అదే ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉండేది కాదు. ప్రత్యక్ష గుడారము స్థిరముగా ఎప్పుడు అక్కడ ఉండేది కాదు. కొంతకాలం అక్కడ ఇశ్రాయేలు జనాంగం నివసించినప్పుడు వారు దేవుని సన్నిధానంలో ఉండుటకు గాను ప్రత్యక్ష గుడారం వారి మధ్యన చేసుకుని మరలా వీరు ఆ గుడారమును తీసుకుని వీరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎక్కడైతే మజిలీగా ఏర్పాటు చేసుకుని ఉంటారో అక్కడ మరలా ఈ ప్రత్యక్షపు గుడారాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అందుకోసం ఈ ప్రత్యక్షపు గుడారము తీసుకుని పట్టుకుని వెళ్ళేటటువంటి విధానముగా దేవుడు వాటి కొలతలు, వాటి నిర్మాణాన్ని దేవుడు మోషే గారికి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చోట పెళ్లికి మనం టెంట్ వేస్తాం అనుకోండి, ఆ టెంట్ని స్థిరంగా మనం వంచాం. ఆ టెంట్కి ఏం చేస్తాం? తోళ్ళు కడతాం, మధ్యలో కర్రలు కడతాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం తీసి వేరే చోటకి టెంట్ని ఎలాగైతే పట్టుకుని వెళ్తామో ఈ ప్రత్యక్షపు గుడారాన్ని కూడా ఇశ్రాయేలు మధ్యలో వారు ప్రయాణం చేసిన 40 సంవత్సరాల పాటు కూడా వారి మధ్యనే వారితో కూడా ఈ ప్రత్యక్ష గుడారం వెళుతూ తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో ముందు అధ్యాయంలో మనము చదువుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని రింగులు ఏర్పాటు చేసి, ఉంగరాలు ఏర్పాటు చేసి, కుక్కలు ఏర్పాటు చేసి వాటిని జతపరచాలి. మరలా మీరు ప్రత్యక్ష గుడారం తీసి వేరొక చోట దానిని వేసేటప్పుడు దీనిని మరలా నిర్మించుకోవడానికి, మరలా దానిని జత చేసుకోవడానికి వీలుగా ఇవన్నీ చేయాలని దేవుడు వారికి కొలతలు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, చూడండి 13వ వచనం చూస్తే, గుడారపు తెర పొడుగులో మిగిలినది ఈ ప్రక్క ఒక మూర, ఆ ప్రక్క ఒక మూర గుడారాన్ని కప్పడానికి దాన్ని 2 ప్రక్కల వేలాలు తీయాలి. ఎర్ర రంగు వేసినటువంటి పొట్టేళ్ల తోళ్లతో పైకప్పు ఒకటి, దాని మీద మేలు రకం తోళ్ల పైకప్పు ఒకటి వేయాలి.
గుడారానికి తుమ్మకర్రతో నిలువు పలకలను చేయాలి. ఒక్కొక్క పలక మీద 10 మూరల పొడవు, 1.5 మూర వెడల్పు ఉండాలి. పలకలు ఒకదానికొకటి కూర్చుకొనుటకు ఒక్కొక్క దానికి 2 కుసులు ఉండాలి. గుడారపు పలకలన్నీ అలాగే ఉండాలి. గుడారానికి పలకలు ఉండాలి. దక్షిణ దిక్కున 20 పలకలు ఉండాలి. 20 పలకల కింద 40 వెండి దిమ్మలు ఉండాలి. ఒక్కొక్క పలక క్రింద ఉన్న 2 కుసులకు 2 దిమ్మలు ఉండాలి. గుడారము 2వ ప్రక్క అనగా ఉత్తర దిక్కున 20 పలకలు ఉండాలి. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు చొప్పున 40 వెండి దిమ్మలు ఉండాలి. ఇవన్నీ కూడా తుమ్మకర్రతో చేసినటువంటి చెక్క పలకలు, తుమ్మకర్రతో చేసిన చెక్క పలకలు. దేవుడు అక్కడ దేవదారు వృక్షాలు కానీ, లేకపోతే వ్యాపారం కానీ, లేకపోతే ఆ టేకు ముక్కలు కానీ అక్కడ దేవుడు వాడమనలే. ప్రత్యక్షపు గుడారానికి వాడినటువంటి వస్తువులు చూస్తే చెక్కను చూస్తేనేమో తుమ్మకర్ర, వస్తువులు చూస్తేనేమో మన లోహాలు చూస్తే వెండి, బంగారము, ఎత్తడిని దేవుడు అక్కడ వాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వేరే జాతి ఏమి కూడా అందులో తుమ్మకర్రతోనే పలకలు చేయాలి, వెండితోనే దిమ్మలు చేయాలి, బంగారపు రేకు చేసి ఈ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారం కానీ, బలిపీఠము కానీ, గంగాళం అయితే ఇతర గంగాళము, అలాగే బలిపీఠము బంగారంతో చేయాలి, కొరనాపీఠము బంగారంతో చేయాలి. ఇలాగ దేవుడు అన్నింటిని కొలతలు ఇస్తాడు. పలకలు మాత్రం తుమ్మకర్రకు దేవుడు ఆధిక్యతను ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం 24వ వచనం చూస్తున్నట్లయితే, అవి అడుగున కూర్చబడి ఉండాలి. పై భాగమున మొదటి ఉంగరము వరకు ఒకదానితో ఒకటి అతికించబడి ఉండాలి. 2 పలకలు ఇలా ఉండాలి. అవి 2 మూరలలో ఉండాలి. ఇలా 8 పలకలు ఒక్కొక్క పలక క్రింద ఉండాలి. దిమ్మలు 2 దిమ్మలు చొప్పున 16 వెండి దిమ్మలు ఉండాలి. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయాలి. గుడారము ఒకే ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండాలి. గుడారము 2వ ప్రక్కన పలకలకు 5 అడ్డకర్రలు, గుడారము వెనుక భాగం కోసం పడమటి వైపు పలకలకు 5 అడ్డకర్రలు ఉండాలని దేవుడు ఇక్కడ మోషే గారికి ఈ కొలతలన్నీ చెప్తున్నాడు. ఈ కొలతలన్నీ మనం విన్నా కానీ, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా కానీ అవి మనకు అర్థం కాదు కనుక మీకు క్లుప్తంగా నేను ఈ అధ్యాయం చివర మీకు తెలియజేస్తాను. 30వ వచనం చూసినట్లయితే, అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చెప్పున గుడారాన్ని నీవు నిలబెట్టాలి. 30వ వచనంలో ఏమన్నాడండి? కొండ మీద నేను నీకు చూపించిన కనపరిచిన పోలిక చెప్పున గుడారాన్ని నీవు నిలబట్టాలి. ఏ కొండది? సీనాయి పర్వతం మీద 40 రోజులు 40 పగలు దేవునితో మోషే గారు ఉన్నప్పుడు మోషే గారికి దేవుడు చూపించిన ప్రత్యక్షపు గుడారపు నమూనాను మోషే గారికి దేవుడు మొట్టమొదటిగా చూపించి దాన్ని ఎలాగ చేయాలో మోషే గారికి దేవుడు వివరించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 31వ వచనం చూసినట్లయితే, నీల రంగు నూలు, ఊదా రంగు నూలు, ఎరుపు రంగు నూలు ఉపయోగించి అడ్డతెరలను చేయాలి. దాని మీద నేర్పుగల చిత్రకారుడు వేసిన చిత్రపటాలుగా కెరూబులను ఉండాలి. చేతితోనే చేయాలి, నేతతోనే చేయాలి, రంగులతో చేయాలి. నేర్పు గలవాడు ఎలాగైతే చేస్తాడో అలాగే కెరూబుల చిత్రాలను వాటి మీద ఉండాలి. 32వ వచనం, తుమ్మకర్రలతో 4 స్తంభాలు చేసి వాటికి బంగారు రేకు పొదిగి 4 వెండి గోళ్ల మీద నిలబెట్టాలి. తెరను బంగారు కుక్కములతో వేలాడు తీయాలి. 33 కుక్కేళ్లతో అడ్డతెరను తగిలించాక సాక్ష్యపు మందసం అడ్డతెర లోపల పెట్టాలి. అడ్డతెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేదిగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలం సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠాన్ని ఉంచాలి. అడ్డతెర వెలుపల గుడారము ఉత్తర దిక్కున బల్ల ఎదుట దక్షిణపు వైపున దీపస్తంభాన్ని ఉంచాలి. గుడారపు ద్వారానికి నీలి రంగు నూలు, ఊదా రంగు నూలు, ఎరుపు రంగు నూలు ఉపయోగించి చిత్రకారుని పనిగా తయారు చేసిన ఒక తెరను చేయాలి. ఈ తెరకు బంగారు కుక్కలు ఉండాలి. తుమ్మకర్రతో 5 స్తంభాలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించాలి. వాటికి 5 ఇత్తడి జిమ్మలు పోత పోయాలి అని దేవుడు వాటికి కొలతలను సూచించాడు. ఇవన్నీ వింటుంటే చాలా గందరగోళంగా ఉంటుంది. అయినా కానీ మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారము ఎలాగ కట్టబడింది? ఈ రోజున మనం ఇల్లు కట్టుకుంటే ఎక్కువగా మనకి లాభాలు కలిగేటటువంటి గృహాన్ని కట్టుకునేవారు ఎలా కట్టుకుంటారంటే, వాస్తు ప్రకారం ఆ రోజుల్లో గృహాలు ఉండేవి కాదు. కానీ ఈ రోజున వాస్తుల ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఏ వైపుకి ఇల్లు కట్టుకుంటే, తూర్పు వైపుకి మన గుమ్మం ఉంటే మనకు
బాగుంటుంది అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. తూర్పు వైపు గుమ్మం పెట్టుకుని తూర్పు వైపుకు నడిస్తే, ఉత్తరానికి నడిస్తే మనకు శ్రేష్టముగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. లోకాచారం ఇది, లోకంలో ఉన్నటువంటి అనుభవాలు ఇవి. తూర్పు వైపుకు ఉన్నటువంటి స్థలం కొనుక్కునేటప్పుడు కూడా ఏమనుకుంటాడు వాడు? తూర్పు రోడ్డు ఉంటే బాగుండును, ఉత్తరం రోడ్డు ఉంటే బాగుండును అంటాడు. దక్షిణపు రోడ్డు ఉంటే బాగోలేదు అంటాడు, లేకపోతే పడమర రోడ్డు ఉన్నా బాగోలేదని అనుకుంటారు. ఉత్తరం రోడ్డు, తూర్పు రోడ్డు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో గృహాలు కట్టుకునేవారు అలా కట్టుకుంటూ ఉంటారు. ప్రత్యక్ష గుడారం కూడా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఎలా కట్టమన్నాడో తెలుసా? తూర్పు పడమరలుగా ఉండేలాగా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. తూర్పు నుంచి పడమర వరకు పొడుగుగా ఉండులాగున ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఎలాగా? తూర్పు నుంచి పడమరకు 150 అడుగులు, తూర్పు నుంచి పడమరకు 150 అడుగులు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు 75 అడుగుల వెడల్పు దేవుడు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారానికి దేవుడు కొలతలుగా నిర్ణయించాడు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. తూర్పు నుంచి పడమరకు 150 అడుగులు, ఉత్తర దక్షిణాలు 75 అడుగులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి దాంట్లో మరలా 2 భాగాలు చేశాడు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 2 భాగాలుగా ప్రత్యక్షపు గుడారములో మరి యొక్క కొలతలు దేవుడు ఇచ్చాడు. 15 అడుగుల వెడల్పును, అలాగే మరి దేవుడు కొన్ని 15 అడుగుల వెడల్పు ఉత్తర దక్షిణాలు ఇచ్చారు. తర్వాత మరి 30 అడుగుల పొడుగులు, తూర్పు పడమరలో 30 అడుగుల పొడుగు కూడా దేవుడు వాటికి కొలతలకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తూర్పు ద్వారమున ప్రవేశించిన తర్వాత ప్రత్యక్ష గుడారంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ప్రత్యక్షపు గుడారములోనికి మనం ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా మనకు కనపడేది ఏంటంటే, రాగితో చేయబడినటువంటి బలిపీఠము మనకు కనబడుతుంది. ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించిన తర్వాత, అంటే మొదటి తెరను దాటుకుని ప్రత్యక్షపు గుడారపు ఆవరణలోనికి మనం ప్రవేశించిన తర్వాత మనకు కనబడేది మొట్టమొదటిగా రాగుతో చేయబడినటువంటి బలిపీఠము కనబడుతుంది. దాని తర్వాత రాగుతో చేయబడినటువంటి గంగాళము మనకు కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ బలిపీఠము దగ్గర బలి పశువులను వధించిన తర్వాత గంగాళములో చేతులు శుభ్రం చేసుకుని అప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ఈ యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధానంలో అర్పించేటటువంటి విధానాన్ని అక్కడ మనము చూడగలుగుతున్నాము. తర్వాత ఈ యొక్క బలిపీఠమును గంగాళమును దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలో మొట్టమొదటిగా యాజకుడు ఎంటర్ అవుతాడు. పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయి? పరిశుద్ధ స్థలములో దక్షిణ వైపేమో దీపస్తంభం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో ఉత్తరం వైపేమో సన్నిధి రొట్టెల బల్ల ఒకటి వేసి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. దక్షిణ వైపున దీపస్తంభము, అలాగే ఉత్తరము వైపు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అలాగే పడమర వైపు ధూప వేదిక ఉంటుంది. అంటే ధూప వేదికను ధూపము పట్టుకుని తెర తీసుకుని లోపలికి వెళ్తే సేవకుడు ఏం చేస్తాడండి? ఆ సేవకుడు దైవజనుడు లోపలికి వెళ్ళడానికి గల అడ్డ తెరను దాటి వెళ్ళడానికి ధూప వేదిక దగ్గర నుంచి వెళ్ళాలి. ధూప వేదిక ఉంటుంది. ధూప వేదిక దాటి లోపలికి వెళ్తే అతి పరిశుద్ధ స్థలం అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది చూడండి? మందసం ఉంటుంది. మందసము పైన కరుణాపీఠము ఉంటుంది. ఆ మందసము పైన కరుణాపీఠము పైన దేవుడు ఏర్పరిచే కెరూబులు రెండు రెక్కలతో కప్పుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఆ మందసం లోపల ఏముంటుంది? మందసం లోపల చూడండి, దయచేసి గమనించినట్లయితే 2 పలకలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇచ్చిన 2 పలకలు ఉంటున్నాయి. అలాగే మన్నా పాత్ర ఉంటుంది. అహరోను సిగిరించిన కర్ర కూడా మందసంలో ఉంటుంది. దానిపైన మూత అన్నటువంటి మూతను ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. కనుక ఆ కరుణాపీఠము పైన కెరూబులు నిలబడి ఉంటుంది. ఇది ప్రత్యక్షపు గుడారపు యొక్క కొలతలుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను
ముగిసి ప్రార్థన చేస్తాను. చూడండి, గుడారము 2 గదులుగా విభాగింపబడిన తర్వాత 15 అడుగుల వెడల్పు 30 అడుగుల పొడవు గల పెద్ద గదిని పరిశుద్ధ స్థలము అంటారు. 15 అడుగుల వెడల్పును 15 అడుగుల పొడవు గల దాన్ని చిన్నదాన్ని అతి పరిశుద్ధ స్థలమని దేవుడు అక్కడ వాటికి తెలియజేసినట్టుగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మనం చూడగలుగుతున్నాం. 2 గదులుగా మందిరము మీద గుడారముగా వేయబడినటువంటి క్లాతులను మనం టెంట్ అని అనుకున్నాం కదా. ఈ టెంట్లకు దేవుడు ఇచ్చినటువంటి కొలతలు చూసినట్టు ఏమేమితో చేయమన్నాడంటే, మేక వెంట్రుకలతో చేసిన తెరలు పైకప్పు భాగమున ఉండాలి. అంటే వర్షం గట్ట కురవకుండా ఎండ తగలకుండా ఉండడానికి మేక వెంట్రుకలు చేసిన తెరలు పైకప్పు భాగాన ఉండాలి. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్లు తోళ్లతో పైకప్పును కూడా చేయాలి. సముద్ర వత్తులు అంటే సీలు చేపలు చర్మముతో చేయబడినటువంటి జంతువులతో చేయబడినటువంటి తోళ్లతో పైకప్పు కప్పబడు. పైకప్పుకు 3 రకాలైనటువంటి తోళ్లను దేవుడు జతపరిచాడు. మొట్టమొదటి మేక వెంట్రుకలు చేసిన తెరలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్లు తోళ్లు, సముద్రం అంటే చేపలు సీలి చేపలు సముద్రపు జంతువులు తోళ్లతో కప్పినటువంటి తెరలు. 3 తెరలు పైకప్పు భాగంలో ఉండాలి. అవి కాకుండా మరలా దేవుడు చెప్పినటువంటి తెరల కొలతలు కూడా ఇందాక 26వ అధ్యాయంలో మనము చూడగలిగాం. ప్రియమైన బిడ్డలారా, ఇది ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనా కొలతలను దేవుడు వారికి తెలియజేస్తాడు. ఏమన్నా అంత ప్రాముఖ్యత ఏముంది అని ఒకవేళ మనము అడిగినట్లయితే, ఈ రోజున మనం ప్రత్యక్ష గుడారం లేదు, గంగాళము లేదు, బలిపీఠము లేదు, అలాగే పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలము లేదు, మనకి మన్నా పాత్ర కనపడడం లేదు, చిగురించిన అహరోను కర్ర కనపడడం లేదు, సన్నిధి రొట్టెల బల్ల కనపడడం లేదు, అలాగే దేవుని ధర్మశాస్త్రం 2 పలకలు కనపడలేదు. మరి దాని గురించి మనకు అంత ప్రాముఖ్యత ఏంటంటే, ఆ రోజున ఇశ్రాయేలు జనాంగము మధ్య దేవుడు నివసించడానికి నిలబడడానికి దేవుడు వారితో మాట్లాడడానికి ప్రత్యక్షపు గుడారములోనికే వచ్చి ఈ యొక్క మందసం మీద ఉన్న కరుణాపీఠంలో నుంచి కెరూబుల మధ్య నుంచి దేవుడు వారితో మాట్లాడేవాడు కనుక ఆ రోజున అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మందసం చాలా ప్రాముఖ్యమైనది. మందసం ఇశ్రాయేలు జనాంగంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ఒక మందసం నడిపించేదిగా ఉంది. దేవుడు వారిని నడిపించడానికి గల కారణం కూడా మందసం అనే సత్యాన్ని ముందు అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజునైతే ఇవేమీ మనకు అవసరం లేదు. కారణం తెలుసని, యేసుక్రీస్తు ప్రభువే మనతో నివసించడానికి, దేవుడే మనతో నివసించడానికి మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు. మనందరి పాపాల కోసం ఆయన ఒక్కసారియే బలి అయిపోయాడు కనుక ఇక బలి అర్పించే అవసరం మనకు లేదు. ఆయన నామములో మనము పాపాలను ఒప్పుకొని నోటితో ఒప్పుకొని మానవ మనసు పొంది బాప్తిజం తీసుకుంటే చాలు, మనం డైరెక్ట్ గా రక్షింపబడుతున్నాం, పాపాలు పరిహరించబడుతున్నాయి. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల ఈ యొక్క ప్రత్యక్ష గుడారం మనకు అవసరం లేకపోయింది, ఈ బలులు మనకు అవసరం లేకపోయింది, ఈ గంగాళం మనకు అవసరం లేకపోయింది, అలాగే మందసం మనకు అవసరం లేకపోయింది. ఇందులో అన్ని కూడా మనకు అవసరం లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు దగ్గరగా వచ్చారు కనుక, మనతో నివసించడానికి ఆయన వచ్చారు కనుక ప్రియమైన బిడ్డలారా, కనుక ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు, దాంట్లో విశేషమైనటువంటి ఆ తెరల గురించి కానీ, రంగుల గురించి కానీ, అందులో వస్తువుల గురించి కానీ, ఆభరణాల గురించి దేవుడు ఈ మోషేతో 40 దినాలు కొండ మీద మాట్లాడి దాని ప్రత్యక్ష గుడారాన్ని ఎలాగ చేయాలో నమూనాగా ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఇది ప్రత్యక్షపు గుడారము యొక్క తెరల గురించి, అందులో వస్తువుల గురించి దేవుడు చెప్పినటువంటి కార్యములు. ఇంకొక విషయం ఉంది ఇందులో, ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ పరిచర్య ఎవరు చేయాలి అన్నది కూడా దేవుడు నిర్ణయించాడు. సేవ చేసేటటువంటి వారు ధరించవలసిన వస్తువుల గురించి, మనం ధరించవలసిన వస్త్రాల గురించి కూడా దేవుడు తెలియజేశాడు. వారు చేయవలసిన విధి విధానాలు ఎలాగ చేయాలో కూడా లేవి వంశస్థులైనటువంటి వారందరికీ దేవుడు పాఠాలుగా ఆయన నేర్పించాడు. ఈ రోజున ఎవరు పడితే వారు దేవుని సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్తున్నారు, పైకి లెగిస్తున్నారు ప్రియులను, కానీ దానికి ఒక అర్హతను దేవుడు ఇస్తే తప్ప చేయకూడదు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇవి పాఠాలుగా మనకు దేవుడు మనకి ఇచ్చాడు, అంతే, నేర్చుకోవడానికి పాఠాలు. వీటిని అనుసరించి మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలని దేవుడికి మనకు దృష్టాంతములుగా వీటిని మనకు ఛాయగా దేవుడు వీటిని ఇచ్చాడని సత్యాన్ని ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం చదవగలుగుతాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రత్యక్ష గుడారము ఎలాగ నిర్మించాలో దేవుడు చెప్పాడు, ఏ కొలతలతో తెరలు చేయాలో దేవుడు చెప్పాడు, అందులో ఉపకరణాలు ఎలాగ ఉండాలో దేవుడు చెప్పాడు. తర్వాత ఇందులో సేవ చేసేటువంటి లేవీ వంశస్థులకు ఏమేమి వస్త్రాలు ధరించాలో కూడా
దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తే తప్ప మనకు దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి, దేవుని యొక్క కార్యముల గురించి, దేవుని గొప్పతనం గురించి మనకు తెలియదు అనే సందర్భాన్ని ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుని వచ్చే వారం దేవుడు చెప్పినటువంటి ఇంకా కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ముందు దహన బలిపీఠం గురించి దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. యాజకుల వస్త్రాల గురించి దేవుడు చెప్పినటువంటి విషయాలు 28వ అధ్యాయంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ నిర్గమ ఖండాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తే ప్రియమైన బిడ్డలారా, దేవునితో మనం ఎలా నడవచ్చు, ఎలాగ నడవకూడదు, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలి, ఎలాగ పొందుకోకూడదో ఈ విషయాలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక అటువంటి పాఠాలు మనం నేర్చుకుని ముందుకు సాగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ముందుకు నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా మరి ఈ రోజు నేను ప్రభు నిర్గమ ఖండం 26వ అధ్యాయం ధ్యానం చేసుకున్న కృపను ఇచ్చారు తండ్రి. నేను ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి నేను ప్రభు వస్తువుల గురించి, మందసాన్ని గురించి, గంగాళాన్ని గురించి, నైనా సన్నిధి బల్ల, రొట్టెల బల్ల గురించి నేను ప్రభు, అలాగే దీపస్తంభం గురించి, ధూప వేదిక గురించి నేను ప్రభు, అలాగే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసాన్ని గురించి, మందసములో ఉన్నటువంటి నేను ప్రభు ఆజ్ఞలు గల 2 పలకలను గురించి నేను ప్రభు, మన్నా గల పాత్రను గురించి, అలాగే తండ్రి నైనా మరి చిగురించిన ఆహారం కర్రను గురించి నేను ప్రభు, మందసమైన కరుణాపీఠం గురించి, కరుణాపీఠంలో ఉన్నటువంటి నేను కెరూబుల గురించి నైనా మేము నేను ప్రభు మరి తెరలో చేసి ఆ గుడారము పైన కప్పవలసిన విధానాన్ని, వాటిని కూర్పు చేయవలసిన విధానాన్ని కూడా ప్రభు మేము చదువుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందునైనా చదవబడిన అధ్యాయం 26వ అధ్యాయం దీవించండి. మా హృదయాల్లో మేము మాత్రం చేసుకుంటూ వాటి ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి కృప చూపించండి. నేను ప్రభు వచ్చే వారానికి నేను ప్రభు 27వ అధ్యాయం మేము ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి కూడా కృప చూపించండి. ఏదేమైనా మీరు నేను పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారంటే అది మేము నేర్చుకోవాలి, అట్టి రీతిగా మేము జీవించాలి అని మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాల గురించి ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డల మనం మాకు దయచేదురు కానీ ఎంతవరకు నేను కొడుకులో ఉండి మా తోడు నడిపించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఉన్న ప్రతి అక్రతలు అవసరతలు తీర్చండి. వారి జీవితంలో ప్రతి నేను ప్రభు ఇరుకులను చెంపదలను తప్పించండి తండ్రి. నీ సన్నిధాన ఆశీర్వాదం నీ బిడ్డలకు దయచేదురుగా కానీ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.